ఫ్రెండ్స్ ఇవి మీకు గుర్తున్నాయా? బట్ చాలా మందికి అయితే గుర్తుండే ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి చిన్న చిన్న గేమ్ బాక్స్ లో మనం సూపర్ మారియో గేమ్స్ అయితే ఆడేవాళ్ళం. ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, గేమింగ్ కన్సోల్స్ వచ్చాయి. వీటిని అయితే పక్కన పడేస్తారు. ఫోన్స్ గేమింగ్ కన్సోల్ లో గేమ్స్ ఆడుకుంటారు. బట్ ఎన్ని వచ్చినా వీటిని రీప్లేస్ చేయాలంటే వాటి వల్ల అయితే కాదు. ఫోన్స్ అయినా గేమింగ్ కన్సోల్స్ అయినా ఒకప్పుడు ఇవి చాలా మెమరబుల్ గా అయితే ఉండేవి. ఇందులో మనకి సూపర్ మారియో గేమ్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. బట్ నేనైతే ఇది 650కి అమెజాన్ లో కొన్నాను. ఈ రోజైతే ఈ వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చేసి దీంట్లో గేమ్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే ఇది మనకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే టీవీకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. టీవీ కనెక్ట్ చేసుకుని పెద్ద టీవీలో మనం అయితే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇప్పుడైతే మీకు చాలా క్లారిటీగా చూపిస్తాను. మరి అయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ఇప్పుడైతే మీరు దీని అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేయబోయే వెరీ ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అయితే. బట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అమెజాన్లో నేను ఆర్డర్ చేశాను. ఇది నాకు దాదాపు 650 రూపాయలు ఏమో పడింది. దీనికి సంబంధించిన లింక్ అయితే బయింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు చెక్ చేయండి. ఒక్కోసారి ప్రైస్ పెరుగుతుంది తగ్గుతుంది. ప్రతి దీన్ని ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకున్న మనకి SUP గేమ్ బాక్స్ అని ఉంది. 400 in 1 అని ఉంది. అంటే మనకి ఇందులో 400 గేమ్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్న మనకి సపోర్ట్ ఎక్స్టర్నల్ గేమ్ ప్యాడ్ డబుల్ అగెనిస్ట్ అని ఉంది. ఇక్కడ మనకి ప్లస్ ఉంది. ఈ సైడ్ చూసుకున్న మనకి ఇక్కడ ఈ గేమ్ కంట్రోల్కి సంబంధించిన బటన్ ఫంక్షన్స్ అయితే ఇక్కడ కనబడుతుందో చూడొచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఈ బాక్స్లో మనకి ఏమేమి కంటెంట్స్ వస్తాయి ఇక్కడ కనబడుతున్నాయి. ఒక కన్సోల్, AV కేబుల్, DC కేబుల్, యూజర్ మాన్యువల్. ఇక్కడ AV కేబుల్ అంటే మనకి టీవీ కనెక్ట్ చేసుకోవడానికి AV కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇది ఉండడం వల్ల మనం మన టీవీకి కూడా ఇది కనెక్ట్ చేసుకుని ఆడుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు దీనికైతే. ఇక్కడ మనకి ఎన్ని కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది. నేనైతే రెడ్ కలర్ ఆర్డర్ చేశాను. అండ్ అలాగే ఇంకంతే ఇటు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. గేమింగ్ కన్సోల్కి సంబంధించిన డిజిటల్ గేమ్ సిస్టమ్. ఇక్కడ 3 inches స్క్రీన్ అయితే ఉంది. ఇక్కడ ఇంకంతే మనకి బాక్స్లు ఏం లేవు. ఇప్పుడైతే మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. దీనికి మరీ ఎంత ఎక్కువ ప్యాకింగ్ సీల్ ఏం లేదు. జస్ట్ ఓపెన్ చేయొచ్చు మనం ఇలా. బాక్స్ ఇంకేం లేవు. బాక్స్ని పక్క పెడదాం. ఇందులో మనకి ఒక AV కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ AV కేబుల్ ఏంటంటే మనం టీవీకి కనెక్ట్ చేసి వీడియో ఆడియోకి కనెక్ట్ చేసి మనం దీని అయితే ఈ కన్సోల్కి దీన్ని కనెక్ట్ చేయాలి. దీంట్లో వచ్చే గేమ్ దాంట్లో అయితే కనబడుతుంది. మనం అయితే గేమ్ ప్యాడ్ నుంచి అయితే ఆడుకోవచ్చు. అండ్ వీళ్ళు ఒక మైక్రో USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇంకంతే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఛార్జింగ్ ఎక్కడి నుంచి పెట్టాలి, AV కేబుల్ ఇక్కడ మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. చూడవచ్చు ఇక్కడ. ఇంకంతే ఫ్రెండ్స్ మనకైతే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి టాప్లో చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఒకటి అయితే ఉంది. ఇక్కడ మనం పవర్ ఆఫ్ ఆన్ చేయొచ్చు. అలాగే మనకి ఒక మైక్రో USB పోర్ట్ అయితే ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఆక్స్ మనకి ఇన్పుట్ అవుతుంది. దీనికి మనం దీని నుంచి అయితే టీవీకి కనెక్ట్ చేయాలి. ఇటు సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ని తగ్గించేది పెంచేది ఒకటి అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి బటన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఏం లేవు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం దీన్ని ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మనకి బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ చూసుకుంటే మనకి పాతకాలం నోకియా ఫోన్స్లో బ్యాటరీ మనం రిమూవ్ చేసి వేసేవాళ్ళం కదా, అలా ఉంది. బట్ మీరు ఇంకో బ్యాటరీ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక మనం పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఉందో లేదో బ్యాటరీలో తెలియదు. ఇక్కడ ఆన్ చేయగానే పవర్ అయితే ఆన్ అయిపోయింది. బట్ డిస్ప్లే అయితే మనకి అంత బ్యాడ్గా లేదు. ఈ ప్రైస్కి ఓకే అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి లాంగ్వేజ్ అడుగుతుంది, చైనీస్ అండ్ ఇంగ్లీష్ అడుగుతుంది. ఇక్కడ మనం ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇదేనా, ఇదే సెలెక్ట్, ఇది కాదు, స్టార్ట్ ఉంది. ఇక్కడ చూసుకున్న మనకి సూపర్ మారియో గేమ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు సూపర్ మారియో అండ్ అలా మారియో. ఇక్కడ మనకి కాంట్రా కూడా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి చాలా ఫేమస్ గేమ్స్ ఒకప్పుడు. బట్ చాలా మందికి ఫేవరెట్ గేమ్స్ కూడా. ఇప్పుడు మనకి ఇన్ని PS5లో ఉన్న అండ్ అలాగే మనకి GTA 5, PUBG, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ ఉన్నా మనకి అంత థ్రిల్లింగ్ అయితే ఉండేది కాదు. బట్ ఇప్పుడు లేదు అంత థ్రిల్. ఒకప్పుడు ఈ సూపర్ మ్యారియో గేమ్తో వచ్చి థ్రిల్ అయితే వీటితో అయితే ఇప్పుడు రాదు. బట్ అంత థ్రిల్ అయితే ఉండేది ఒకప్పుడు అయితే. ఇప్పుడు మనం సూపర్ మ్యారియో గేమ్ అయితే ఆడదాం. ఎలా ఉందో చాలా రోజులు అవుతుంది. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి సింగిల్ ప్లేయర్ అడుగుతుంది. సింగిల్ ప్లేయర్ వచ్చేసింది. కొంచెం సౌండ్ ఓకే. ఇప్పుడు ఆడదాం. ఒక లెవెల్ వరకు అయితే ఆడతాం. బట్ నాకు చాలా రోజులు అయిపోయింది గేమ్ ఆడి. ఓ షేట్ మొత్తం. అరే మళ్ళీ ట్రై చేద్దాం. సరే అయిపోవద్దు. ఒక్క
ఒక లెవెల్ అయినా కంప్లీట్ చేయాలి. కమాన్. ఇవి అరే షెట్, జాగ్రత్తగా ఆడాలి, ఎక్స్పీరియన్స్ లేదు. షెట్, మళ్ళీ పోయింది. ఇంకా లాస్ట్ ఛాన్స్ ఇది, ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వద్దు, లెవెల్ కంప్లీట్ చేయాలి. కమాన్, ఇప్పుడు చెప్తా వాడి సంగతి. గుడ్ల గోపేది ఫినిష్ అయిపోయాయి. పవర్ ఉంటే మన ఏది టచ్ చేసినా అయిపోతుంది. ఓకే, ఒక దెబ్బకు 2 బిట్టలు. ఇది ఒక తలకే నొప్పి. ఓ షిట్, స్టార్ 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 స్టార్, కమన్ కమన్ కమన్. వా, ఆ స్టార్ వచ్చిందంటే ఇంకా పవర్ మామూలుగా రాదు. ఓ గాడ్, కంప్లీటెడ్. లెవెల్ అయితే కంప్లీట్ షెట్. ఓకే, లెవెల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. బట్ ఈ లెవెల్ని అప్పుడు వెరీ ఈజీగా ఆడేది, ఇప్పుడు నాకు కొంచెం కష్టంగా అయితే అనిపించింది. ఇప్పుడు కాంట్రా గేమ్ అయితే ఆడదాం. ఇక్కడ ఇంగ్లీష్, ఇక్కడ మనకి కాంట్రా. ఒకప్పుడు చాలామంది ఫేవరెట్ గేమ్స్ ఇవి, సూపర్ మారియో కానీ కాంట్రా కానీ చాలా ఫేవరెట్ గేమ్స్ ఇవి. మీకు టీవీలో కూడా ఆడి చూపిస్తాను, టీవీ కనెక్ట్ చేసి కూడా. బట్ మన టీవీలో క్వాలిటీ ఎలా ఉందో. ఇక్కడ సింగిల్ ప్లేయర్ చూద్దాం. ఇది కూడా చాలా రోజులు అయింది ఆడి, సంవత్సరాలు అయింది. ఇక్కడ చూద్దాం ఎలా ఉంటుంది దీని ఎక్స్పీరియన్స్. దీంట్లో ఒక లెవెల్ అయినా కంప్లీట్ చేస్తామో చేయలేము, ఇది కొంచెం టఫ్గా ఉంటుంది గేమ్. అంత గ్రాఫిక్స్ కాకపోయినా గేమ్స్ చాలా థ్రిల్ అనిపించేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఎంత గ్రాఫిక్స్ ఉన్నా అంత థ్రిల్ అనిపించట్లేదు. GTA 5 కానీ, పబ్జీ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్నైట్ ఇలాంటి గేమ్స్ ఉన్నా ఇంత ఒకప్పుడు ఈ గేమ్స్ ఆడినంత థ్రిల్ అయితే లేవు. ఈ గేమ్స్ ఇప్పుడు ఆడలేకపోతున్నాం, బట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బట్ గేమ్స్ ఇందులో మనం ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు 400 గేమ్స్ అయితే ఉన్నాయి. వామ్మో, ఎన్ని గేమ్సా! బట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మీకు టీవీ కనెక్ట్ చేసి చూపిస్తాను, మనకి టీవీలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనకి మనం దీంట్లో స్క్రీన్ అయితే బాగానే ఉంది, బట్ ఓవరాల్గా గుడ్ అని చెప్పొచ్చు, సూపర్ అని చెప్పడం. ఈ బడ్జెట్కి ఇది ఓకే అని చెప్పొచ్చు. సూపర్ మారియో లాంటి గేమ్ అయితే దీంట్లో అయితే వస్తుంది, చాలు అది. ఇంకా మనకి 400 గేమ్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టీవీ కనెక్ట్ చేసి చూద్దాం టీవీలో మనకి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, మనం దీన్ని టీవీ కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏవి కేబుల్ని అయితే టీవీ కనెక్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి ఎల్లో అండ్ రెడ్ ఉంది కదా, ఒకటి ఆడియోకి ఒకటి వీడియోకి. ఫస్ట్ అయితే మనం టీవీకి అయితే పెట్టాలి. ఫ్రెండ్స్, టీవీకి అయితే కనెక్ట్ చేస్తాను ఈ కేబుల్. ఇప్పుడైతే మనం దీనికైతే కనెక్ట్ చేయాలి, దీంట్లో పెట్టాలి. పెట్టాను. బట్ ఇప్పుడు టీవీలో మనం ఏవి మోడ్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఇన్పుట్లో ఏవి చూడవచ్చు, మనకి ఇప్పుడైతే వచ్చేసింది. బట్ ఇలా ఉంటుంది. ఇప్పుడైతే గేమ్ అయితే ఆడి చూపిస్తాను మీకు. సూపర్ మారియోని ఆడదాం మనం. సౌండ్ అయితే పెడదాం. స్టార్ట్ చేద్దాం. బట్ ఇందులో డిస్ప్లే అయితే టర్న్ ఆఫ్ అయితే అవుతుంది. బట్ మీరు ఒకసారి చూడవచ్చు, మనం టీవీ కనెక్ట్ చేసినప్పుడు దీని డిస్ప్లే అయితే ఆఫ్ అయిపోతుంది. బట్ అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. టీవీ కనెక్ట్ చేసి దీంట్లో డిస్ప్లే టర్న్ ఆఫ్ అవుతుంది. ఈ కంట్రోల్స్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మనకి గేమ్ అయితే వచ్చేసింది. స్టార్ట్ మీద క్లిక్ చేద్దాం. బట్ మీకు కనపడుతుందో కనబడట్లేదు. బ్రైట్నెస్ ఎక్కువైంది, తగ్గిస్తాను.
అవుట్పుట్ చూడండి, కొంచెం పర్ఫెక్ట్గా పెడతాను. ఫస్టే కదా దీంతోనే ఆడుతున్నాను, బట్ మీరు అది చూడొచ్చు. కంప్లీట్. మనం టీవీలో అయితే ఒక లెవెల్ అయితే కంప్లీట్ చేసాం, బట్ ఇక్కడ మీరు చూడవచ్చు దీంతో నేను ఆడాను. నెక్స్ట్ గేమ్ వేరే గేమ్ అయితే ఆడదాం. దీంట్లో కాంట్రా అయితే ఆడదాం. టీవీలో కాంట్రా ఎలా ఉంటుందో వచ్చేసింది. స్టార్ట్ జంగిల్, స్టేజ్ జంగిల్, ఫస్ట్ స్టేజ్. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఆడుకోవచ్చు. ఇప్పుడైతే నేను రిమూవ్ చేశాను. ఇప్పుడు ఇలా ఉంటుంది. మనం కేబుల్ రిమూవ్ చేస్తే మనకైతే దీంట్లో డిస్ప్లే అయితే వస్తుంది. ఇప్పుడు కేబుల్ కనెక్ట్ చేస్తాం చూడండి. కేబుల్ అయితే కనెక్ట్ చేస్తాను, టీవీలో వచ్చేసింది. ఇలా అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూస్తారుగా ఈ మినీ ఎస్యూపీ గేమ్ బాక్స్ అన్బాక్సింగ్ అయితే. బట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నాకు 650 ఏమో పడింది, బట్ 650కి చాలా వర్త్ అనిపించింది. ఇందులో మనకి 400 గేమ్స్ అయితే ఉంటాయి. అంటే అలాగే సూపర్ మారియో గేమ్ కూడా ఉంటుంది. బట్ ఈ సూపర్ మారియో గేమ్ కోసం నేను దీన్ని కొన్నాను. బట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే అలాగే టీవీకి పెడితే టీవీలో కూడా చాలా బాగుంది. కాకపోతే మన క్వాలిటీ దగ్గర నుంచి చూస్తే మరీ అంత బాగాలేదు, కానీ కొంచెం దూరం నుంచి చూస్తే మాత్రం క్వాలిటీ చాలా బాగుంది. ఓవరాల్ గా 650కి ఇది కొనవచ్చు. అంటే 100% మిమ్మల్ని కొనమని చెప్తాను. ఖచ్చితంగా నేనైతే మీకు రికమెండ్ చేస్తాను కొనుక్కోమని. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు అది ఖచ్చితంగా కొనుక్కోండి. చిన్నపిల్లలు మీ ఇంట్లో ఎక్కువ శాతం ఫోన్లు యూజ్ చేస్తున్నట్లయితే, బట్ అలాంటప్పుడు ఆ ఫోన్లని వాళ్ళ దగ్గర నుంచి తీసి ఇలాంటిది ఒకటి ఇవ్వండి, వాళ్ళే ఆడుకుంటారు. బట్ దీని డిస్ప్లే వల్ల వాళ్ళ కళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.